ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తొలి రోజు నుండి ఏ విధంగా పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తాజాగా చూసుకుంటే అరకు, మన్యం, పాడేరు ఆ యొక్క ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ మన్యం జిల్లాలో ఏవైతే ఉన్నాయో అక్కడ రోడ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకి పౌష్టికాహారం అందించడం కావచ్చు, దానితో పాటుగా ప్రధానంగా ఏవైతే మన్యం ప్రాంతాల్లో డోలీ మూతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అరికట్టడానికి ఇప్పటికే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. నిన్నటి రోజున అడవి తల్లికి బాట అని చెప్పేసి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. అయితే దీని ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి చేపట్టాలి, గత ప్రభుత్వాల నిర్వాహక వల్ల అక్కడ అసలు రోడ్లకు లేని పరిస్థితి నుంచి ఈరోజు 1000 కోట్లు కేటాయించి పూర్తిగా రోడ్లు కల్పించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళని ప్రాంతాలు ఒక రకంగా చెప్పుకోవాలంటే మన్యం ప్రాంతాలు. ఇప్పటి వరకు వాళ్ళని ఎవరు కూడా ఓటు పరంగా కూడా కన్సిడర్ చేయని ప్రాంతాలకు కూడా వెళ్ళి రోజు అక్కడ ప్రతి ఒక్కటి రోడ్ల సమస్య కావచ్చు, హాస్పిటల్ సమస్య కావచ్చు, వాళ్ళకి పౌష్టికాహారం, వాళ్ళకి చదువులు, ఇలా ప్రతి ఒక్కటి ఆయనే స్వయంగా బాధ్యత తీసుకొని కార్లు కూడా వెళ్ళలేని స్థితిలో గుంటలు కొండల్లో ఆయన కాడి నడకన ప్రయాణం చేసి మరీ వెళ్తున్నారు. ఒక పక్క ఆయన ఇంత అభివృద్ధిలో ఇంత ముందుకు వెళ్తుంటే మరో పక్క వాళ్ళ కుమారుడు ఎవరైతే చిన్న కుమారుడు ఉన్నారో సింగపూర్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగి కొద్దిగా గాయపడ్డాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. పక్క రాజకీయ జీవితాన్ని ఆయన ఎంత త్యాగం చేసి ముందుకు వెళ్తుంటే ఒక పక్క కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అంశాల గురించి మీరే ఉంటారు మొత్తంగా? ఒకటి వెంకట్, మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని అంశాలంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం. అది అటవీ ప్రాంతాలు అంటే పర్యావరణం కావచ్చు, లేకపోతే గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చూపించాలనేటువంటి ఆ కోరిక కావచ్చు. 2018లో ఆయన అక్కడ ఎన్నికల సందర్భంగా అక్కడికి కొన్ని ప్రాంతాలు సందర్శించినప్పుడు చాలామంది గిరిజనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలుస్తారు కదా, వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చారు. మేమేమంటూ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ వస్తాను, కలుస్తాను మీకు అనేటువంటి మాట ఇచ్చారు. కరెక్ట్గా 2018లో ఒక రాములమ్మ అని ఒక మహిళ ఎవరైతే దగ్గరుండి ఆయన అక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పిందో అదే మహిళని కలిసింది, అక్కడ ఉంది. అంటే ఆయనకి ఏంటంటే కేవలం మాట ఇచ్చేసి ఎన్నికల సందర్భంగా అక్కడితో వదిలేయడమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి. మీరు గమనిస్తే ఆయన తీసుకున్నటువంటి శాఖలు కూడా పంచాయతీరాజు, అటవీ శాఖ, నీటి శాఖ, ఇవన్నీ కూడా చిట్ట చివరి వ్యక్తికి ఫలాలు అందాలి అనేటువంటి ఒక మూల సిద్ధాంతం ఒకటి ఉంటుంది, కల్పించాలి. ఎందుకంటే మనం ఇన్ని 75 సంవత్సరాలు అయిపోయిన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేకుండా చూడండి, అక్కడికి ఏదన్నా గర్భిణీ స్త్రీలని డోలీలు మూతలు తీసుకురావడం, స్థానిక దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ వాటికి మధ్యలో అనేక మంది మరణించడం, మధ్యలో ప్రసవాలు అవడం ఎన్నో చూసాం. కనీసం రోడ్డు సౌకర్యాలు కూడా ఉండవు. ఇంకా వర్షాకాలం అయితే వాళ్ళ బాధ వర్ణనాతీతం. సరైనటువంటి విద్యా సౌకర్యాలు ఉండవు, స్కూల్స్ లాంటివి ఏ ఉండవు, సంబంధం ఉండదు. ఏదన్నా చిన్న ఆరోగ్య సమస్య వస్తే చాలా ఇబ్బందుల పరిస్థితి. వాళ్ళు ఏదైనా ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించి ఏదన్నా ఈ కుంకుళ్ళని, తేనెని, గిరిజన ప్రాంతం అటవీ ప్రాంతాల్లో పండేటువంటి పంటలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకుని ఒక్కొక్కసారి వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో స్థానికంగా దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరి సంతల్లో అవి అమ్ముకుంటారు. అమ్మిన డబ్బుతో వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కొనుక్కుని వెళ్తూ ఉంటారు. కానీ ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని కేవలం ఓటు బ్యాంక్గా చూడడమే తప్ప అక్కడికి వెళ్ళి సాహసం కూడా చేయలేదు. సాహసం కూడా ఎందుకు చేయలేదంటే, నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినటువంటి ప్రాంతం ఉందో అల్లూరు జిల్లాలో, అదే ప్రాంతంలో 7 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక ఎమ్మెల్యేని కూడా నక్సలైట్లు చంపేశారు అప్పుడు. ఆ ప్రాంతం అది. అటువంటి ప్రాంతానికి మామూలుగా పోలీసులు వెళ్తానికే కొంచెం ఇబ్బంది పడతారు. అటువంటిది ఈయన ఉప ముఖ్యమంత్రి, ఇంత గ్లామర్ ఉన్న వ్యక్తి, ఈయన వెళ్ళడం అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. కాకపోతే ఏంటంటే నాకేంటి భయం, ఇప్పుడు అన్నలు ఎవరి మీద దాడి చేస్తారో, ఏదైనా వాళ్ళు ఏమైనా అక్రమాస్తులు దోచుకున్నా లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద ఏమైనా దాడులు చేయొచ్చు. ఈయనకేంటి భయం? నేను అదే అంటాడు, నేను మాట ఇచ్చిన తప్ప ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెళ్ళి ఆయన అందరితో మమేకం అవడము, అక్కడ ఉన్నటువంటి కొన్ని రోడ్లకి శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు చేయడము, కొన్ని కాటికి నిధులు కేటాయించి మళ్ళీ వారం రోజుల్లో నిధులు కేటాయించేసి మాట చెప్పడం వెళ్ళిపోవడమే కాదు, నేను ఒక వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి అనేటువంటిది చెప్పడం కూడా జరిగింది. దాదాపు ఈ 10 నెలల్లోనే ఒక 1000 కోట్ల పైనే అక్కడ రిలీజ్ చేసామంటే కూటమి ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో మాట కట్టుబడి ఉండి చేస్తాం అనేటువంటిది ఒక అడవి తల్లి బాట
అనేటువంటి కార్యక్రమం పెట్టుకుని అక్కడ అంటే అడవి అంటే మనం ఏదో చెట్లు చేమల్ని కాపాడడం ఒకటే కాదు, ఆ అడవిని నమ్ముకునేటువంటి గిరిజన పుత్రుల్ని వాళ్ళకి కూడా సదుపాయాలు కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో నిన్న కార్యక్రమం అది జరిగింది. ఈరోజు కూడా అల్లూరు జిల్లాలో ఉంది. ఆయన సరిగ్గా ఇదే సమయంలో మీరు ఇందాక మా చెప్పినట్టుగా కొంచెం బాధాకరమైన విషయం, వాళ్ళ చిన్న కుమారుడు మార్కు శంకర్ సింగపూర్లో చదువుతున్నాడు బాబు, ఇది 7 years ఉంటాయి కుర్రుడికి, స్కూల్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగిందని వార్త తెలిసింది. ఆయనకి కూడా ఆ పిల్లడికి కూడా కొంచెం గాయాలు అయినట్టు, పొగ ఊపిరితిత్తులకి పట్టినట్టు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతానికి అయితే అటో డేంజర్, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఆ ఇష్యూ తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ చెప్తారు కదా సన్నిహితులు, మీరు ఇమీడియట్గా ఈరోజు ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి మనం అక్కడికి మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటే నేను మాట ఇచ్చాను. ఖచ్చితంగా దగ్గరే కాబట్టి ఆ కార్యక్రమం కూడా చూసుకుని మధ్యాహ్నం నుంచి వైజాగ్ నుంచి ఫ్లైట్ మీద వెళ్తానని చెప్పేసి ముగించుకుని వెళ్తా అన్నారు. అంటే అసలు అటువంటి ప్రాంతాలకు వెళ్ళడమే ఒక సాహసం అనుకుంటే, మళ్ళీ చెప్పిన మాటకి కట్టుబడి నేను మాట చెప్పాను ఎలా వస్తానన్నానో ఆ ప్రాంతానికి వెళ్ళాలి తప్పదు వెళ్తాను, వెళ్ళి మాట్లాడిన తర్వాతే నేను వెళ్తాను అంటే అటువంటి వ్యక్తులకి ప్రజాశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే కేవలం మాటలు చెప్పేసి తూతూ మంత్రంగా ఎక్కడో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. ఆయన కూడా వైజాగ్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయచ్చు, పలా ప్రాంతానికి రోడ్లు వేసాం, పలా ప్రాంతానికి రోడ్లు ఏం చేసాం అని హ్యాపీగా ఏసీలో కూర్చుని కబుర్లు చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అలా చేయట్లేదు. ఈరోజుకి అధికారులు రాకముందు చేశారు అంటే ఏదో ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఏదో ఓట్ల గురించి అని చేశారు అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఈ రోజు నేను చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా అభినందనీయం. అక్కడ ఇంకోటి ఏంటంటే చెప్పుకోవాల్సిందండి, అరకు ప్రాంతం ఏవైతే ఉన్నా అక్కడ అన్ని కూడా కూటమి ప్రభుత్వం అంతగా సీట్లు ఉన్నటువంటి ఏరియా, ఎంపీ స్థానం కూటమి రాదు. అదే అన్నాడైనా, మేము ఓట్లు సీట్ల గురించి ఆలోచించాం, మాకు అన్ని ప్రాంతాలు సమానమే. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గెలిచిన 164 నియోజకవర్గాలే మాయని కాదు, 175 నియోజకవర్గాలు మాయే, 25 పార్లమెంటు స్థానాలు మావే. ప్రతి స్థానంలో కూడా మేము రాజకీయాలకి, పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. మీ ఓట్లు సీట్లు వస్తారని మీ ఇష్టం, మీరు చేసిన మంచి పని చూసి మీరు వేస్తారంటే మీ ఇష్టం. అంతకు మించి నేను ఇంకోలాగా మేము ఎప్పుడు ప్రత్యేకించి మేము చూడం. నేను గతంలో 2018లో మాట ఇచ్చాను, ఇక్కడికి వస్తానని ఈరోజు మాట నిలబెట్టుకున్నాను, వస్తున్నాను. ఏదైతే మీ ప్రాంతాల్లో మీరు ఏదైతే అడిగారో ఆ రోడ్లు కావచ్చు అనే కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాను. నేను అడిగిన వెంటనే పలానా చోటకి నేను మాట ఇచ్చానంటే నాకు రోడ్లు వేయాలి, అక్కడ నిధులు రిలీజ్ చేయలేమని అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు డబ్బులు అని ఆయనతో. అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం ఖచ్చితంగా ఉంటుందనేటువంటి మాట చెప్తానే మేము రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అనేటువంటి విషయం చెప్పారు. అదే సందర్భంలో ఇటువంటి వ్యక్తిగత సమస్య వచ్చినా కూడా ముందు నేను ఇక్కడికి వచ్చిన పని అయిన తర్వాతే వెళ్తానని చెప్పడం నిజంగా చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు రాజకీయాల్లో, చాలా అరుదుగా ఉంటారు. కేవలం ఏదో మాటలు చెప్పడం, ఆ ఎన్నికల సందర్భంగా చెప్పి అడావుడి చేయడం తప్ప మళ్ళీ సమస్యని గుర్తించుకుని సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ప్రయత్నించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మేమే అనుకున్నాం వాళ్ళ కొడుకు అక్కడ చూసి అలా. బాధాకరమైన విషయం ఇంకోటి ఏంటంటే వెంకట్, ఈరోజు పెద్ద కొడుకు పుట్టినరోజు, అఖిరాది పుట్టినరోజు. మేమేమంటున్నామంటే మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ అఖిరాది హైదరాబాద్ వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళు ఏదో కుటుంబం అందరూ కలుస్తారు, ఆ కార్యక్రమాల్లో ఉంటారు అనుకునే టైంలో మళ్ళీ ఇది దుర్వార్త, ఇటువంటి విషాదం మళ్ళీ వినపడింది. సరే ప్రమాదం, అవుట్ ఆఫ్ డేంజరు, కానీ చిన్నపిల్లోడు కదా, కొంచెం ఊపిరితిత్తుల్లోకి అది అయింది, తర్వాత ఏమో గాయాలేని అని చెప్పేసి అంటే తల్లిదండ్రులకి ఎవరికైనా గీత పడితేనే తల్లిదండ్రులకి చాలా బాధ ఉంటుంది. అందులో టక్కన ఇలా 2 నిమిషాల్లోనూ 10 నిమిషాల్లో వెళ్ళే ప్లేస్ కాదు, మళ్ళీ ప్రత్యేకించి దేశం వెళ్ళాలి. అప్పటి వరకు కూడా ఒక పక్క నుంచి ప్రజలతో మమేకమవుతూ ఉండాలి, మానసికంగా లోపల ఉంటుంటే ఆ బాధ అణుచుకుంటూ ఉండాలి. ఆ బాధ కనపడకుండా ప్రజలతో మమేకం అవ్వాలి, చాలా కష్టం. ఇవన్నీ ప్యారలల్గా చేస్తున్నారు. నిజంగా ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాలకు అతీతంగా నేను అంటుంది, కేవలం ఓట్లు సీట్లు అని కాకుండా రాజకీయాలకు అతీతంగా ఇలా సమస్యల గురించి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది. ఈ రోజున మేమంతా కూడా అదే ఆల్రెడీ కుటుంబం నుంచి కూడా ప్రెషర్ పెరిగింది దానికి, వెంటనే బయలుదేరి రమ్మని. పాపం అధికారులు కూడా చెప్పారు వద్దులేండి ఇవాళ క్యాన్సిల్ చేసేయండి అని. దాంతోపాటు ఈ రోజున ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, అటవీ ప్రాంతాల్లో కడతారు ఒక బ్రిడ్జ్, అంటే ఇనుముతో కాదు, చెక్క బ్రిడ్జ్ లాంటి ఉంటుంది చూసారా, అది ఒక పెద్ద బ్రిడ్జ్ ఒకటి కట్టారు, దానికి కూడా ప్రారంభోత్సవం ఉంది. రోప్ బ్రిడ్జ్ లాంటి, రోప్ కాదు, ఒక బ్రిడ్జ్ కాదు, చెక్కతో చేసినటువంటి ఒక బ్రిడ్జ్, అది కూడా ఓపెనింగ్ ఉంది. ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. నేను పలానా గ్రామాలకు వస్తానని చెప్పాను, ఇలా వెళ్ళకపోతే బాగుంది, నా గురించి అందరూ ఎదురు వస్తూ ఉంటారు. అక్కడ కూడా వెళ్ళి ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి నేను
సింగపూర్ వెళ్తాను అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి, ఆయన మాట కాదలేని పరిస్థితి. ఏదేమైనా ఒక పక్క నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా చేసుకుంటానే తన వ్యవహారాన్ని కూడా చక్కబెట్టుకుంటున్నాడు ఈయన. మనం అందరం కూడా సమాజంగా రాజకీయాలకు అతీతంగా అందరూ అభినందించాలి. అవును సార్, నిజంగా సార్, ఏదైతే ప్రజలకు మంచి చేసే ఇలాంటి నాయకులకు కూడా వాళ్ళ బాబుకి మంచి చేయాలని కోరుకుందాం. ఇలాంటి నాయకుడికి రాను రోజులు మరింత కాలం దేవుడు మంచి ఆయుష్ని ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.